హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా రోజులైంది కదండీ రొటీన్ వ్లాగ్ షేర్ చేయక. ఇదైతే బుధవారం రోజు తీసిన వ్లాగ్ అండి. బుధవారం రోజున ఉదయం అయితే నేను గుడికి వెళ్ళానండి. ఇంట్లో పూజ చేసుకొని, అలానే ఇంటికొచ్చిన తర్వాత వంటైతే రెడీ చేశాను. ఈరోజు లంచ్‌లోకి నేనైతే బంగాళదుంప ఫ్రై చేశాను. అలానే బంగాళదుంప టమాటా కర్రీ ప్రిపేర్ చేశానండి. అలానే వెల్లుల్లిపాయ కారం వేసి వంకాయ మసాలా కారం అయితే ప్రిపేర్ చేశాను. వంకాయ వెల్లుల్లిపాయ కారం అయితే చాలా బాగుంటుందండి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తాను. వంకాయ వెల్లుల్లిపాయ కారం చేసుకున్నారనుకోండి, ఉట్టి వంకాయతోనే అన్నం మొత్తం తినేయొచ్చు. సాంబార్ చేసుకున్నా, పప్పు చేసుకున్నా, లేదా ఏదన్నా కర్రీతో తింటూ వంకాయని నంచుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా వారికి అయితే చాలా ఇష్టం. నేను ఎన్ని కూరలు చేసినా సరే మా వారి కోసం ఓన్లీ నంచుకోవడం కోసమే వంకాయ వెల్లుల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. 10 నిమిషాల్లో వంకాయ వెల్లుల్లిపాయ కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎంతైనా ఎన్ని కూరగాయలు తిన్నా సరే వంకాయ టేస్టే వేరండి. మీలో ఎంతమందికి వంకాయ కారం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బుధవారం రోజు నేను ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచేసి పూజ అయితే చేసుకున్నానండి. తలస్నానం చేసి తర్వాత గుడికైతే వెళ్ళానండి. గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం అయితే చేసుకున్నాను. తర్వాత శివయ్యకి కూడా అభిషేకం చేశానండి. గుడి నుంచి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. అందరికైతే దోశలేసి టీ పెట్టిచ్చానండి. మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. వంటగది అయితే మెస్సీగా ఉంది. ముందైతే ఒక గిన్నెలో మామూలుగా రైస్ అయితే పోసానండి అన్నం కోసం. కొన్ని బియ్యంలో మెరుగలు, వడ్లు ఉంటాయి కదా, అవన్నీ వేరేసానండి. బియ్యం అంటే అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అండి. కొంతమంది అన్నాన్ని కాలుతో తొక్కుతూ ఉంటారు. అంటే అన్నం తిన్న తర్వాత మెతుకులు కింద పడతాయి కదండి, చూసుకోకుండా తొక్కుతారు. కొంతమంది కావాలని కూడా తొక్కుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదండి. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నానికి మనం చాలా వాల్యూ ఇవ్వాలండి. వడ్లు పండించాలంటే ఎంత కష్టమో, బియ్యం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. మనం ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయిలే బియ్యం కొనుక్కోవచ్చులే అని కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ బియ్యం పోసి అన్నం వండేసి ఆ అన్నం మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదండి. నా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మాకు వరి పొలం పండేదండి. మా నాన్న వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళో. సంవత్సరానికి 2 పంటలు వేసేవాళ్ళు. వడ్లు ఇంటికి వచ్చేసరికి ఎంత కష్టపడిపోయేవాళ్ళో అండి. ఆ వడ్లని రోడ్డు మీద వేసేవాళ్ళు. మళ్ళీ వర్షాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలిసేది కాదు. ఇంటికి వచ్చేంత వరకు కూడా వడ్లు ఇంటికి వస్తాయి అనే నమ్మకం ఉండేది కాదండి. బియ్యం విలువ నాకైతే చాలా బాగా తెలుసు. అందుకే నేను ఎన్ని బియ్యం పడతాయో అన్నే వండుతానండి. ఎవరు కూడా కావాలని వేస్ట్ చేయరు. ఆ విషయం నాకు తెలుసు. కానీ కొంతమంది ఏంటంటే నిర్లక్ష్యంతో బియ్యం ఎక్కువ పోసి అన్నం మిగిలిపోయిందిలే అని వేస్ట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది అన్నం మిగిలిపోయినా ఆ అన్నాన్ని వేస్ట్ చేయకుండా టిఫిన్లో కానీ, ఫ్రైడ్ రైస్ లాగా కానీ, లేదా పులిహోర కలుపుకొని కానీ తింటూ ఉంటారు. అన్నం పడేయకుండా ఉండడానికే ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయాలి. ఫస్ట్‌లో నాకు తెలియక నేను కూడా వేస్ట్ చేసేదానండి. రాను అనుభవాన్ని బట్టి అసలు అన్నం అనేది వేస్ట్ చేయకుండా ఎంత కావాలో అంతే వండుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా అది అలవాటు చేసుకోవాలి. మనం అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా సరే కిందే కూర్చొని తినాలి. అలానే కొంతమంది కాళ్ళు ఊపుకుంటూ తింటూ ఉంటారు. అలా అసలు ఎప్పుడూ తినకూడదు. మా వారైతే వెజిటేబుల్స్ తీసుకొచ్చారండి. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు అయితే తీసుకొచ్చారు. నిన్నే బెండకాయ పులుసు, అందుకనే ఈరోజు నేనైతే బంగాళదుంప ఫ్రై, అలానే బంగాళదుంప టమాటా కర్రీ, అలానే వంకాయ మసాలా కారం ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. ముందైతే వంకాయల్ని కట్ చేసి వేస్తూ ఉన్నానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయల్ని కట్ చేసిన తర్వాత వాటర్లో ఉప్పు వేసి ఆ వాటర్లో వేసుకోవచ్చండి. నేనైతే ఆ అవసరం లేకుండా ప్యాన్లోనే డైరెక్ట్గా వేసాను. ఇంకొక సైడ్ అయితే బియ్యం 3 సార్లు కడిగి ఎసరు పోసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకో సైడ్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఈ మామూలుగా వంకాయ ముక్కలను అయితే 3 చీలికల్లాగా చేసి వంకాయ ముక్కలను అయితే వేశాను. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వల్ల ఆవిరికి మంచిగా మగ్గుతాయండి. వంకాయ ముక్కలు పచ్చిగా ఉన్నాయనుకోండి వెల్లుల్లిపాయ కారం అంత బాగోదు. ఉట్టి వంకాయలనే తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే వారంలో 3 రోజుల నుంచి 4 రోజులైతే ఖచ్చితంగా వంకాయ వెల్లుల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. వంకాయ వెల్లుల్లిపాయ కారం చేయాలంటే బాగా సిమ్లో పెట్టాలండి. చూడండి వంకాయలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇలా మూత పెట్టడం వల్ల మంచిగా మగ్గుతాయండి. ఈలోపు నేనైతే అన్నం అయితే ఉడికిపోతూ ఉందండి. వంకాయలు మగ్గేలోపు బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి పీల్ తీసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. ఒకసారి ఫ్రై కోసం అలానే గ్రేవీ కోసం. ఇందాక వంకాయలు వేయించిన ప్యాన్లోనే ఆయిల్ ఎక్కువగా ఉందని చెప్పి వంకాయలను అయితే సపరేట్ చేశానండి. లేకపోతే కనుక వంకాయలు మగ్గిపోయిన తర్వాత డైరెక్ట్గా తాలింపు కూడా వేసుకోవచ్చు. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ముందైతే బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసానండి. బంగాళదుంప ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. 3 కూడా మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చింతపండు పులుసు అయినా పోసుకోవచ్చు, లేదా నార్మల్గా వాటర్ అయినా పోసి 5 నిమిషాల పాటు హైలో పెట్టాలి. తర్వాత ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టి దగ్గరకు రానిస్తే కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇందులో నేను మసాలా కారం వేసానండి. వెల్లుల్లిపాయలు, అలానే ధనియాలు, జీలకర్రతో చేసిన కారపొడి అయితే వేశాను. అలానే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేశాను. ధనియాల పౌడర్ వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎండాకాలం కదండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండాకాలం బంగాళదుంప ఉదయం చేసామనుకోండి, సాయంత్రానికి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం చేస్తే ఉదయమే కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. సాయంత్రం చేసుకున్నారనుకోండి, సాయంత్రానికి కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. మిగతా కాలంలో అయితే ఏం కాదు, కానీ ఎండాకాలంలో మాత్రం బంగాళదుంప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకో సైడ్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బంగాళదుంప ముక్కలు అయితే వేసుకున్నానండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేశాను, ఎందుకంటే నేను వేరే పని చూసుకుందాం అనుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా వేస్తాను. ఆయిల్ అయితే వేస్ట్ చేయనండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కావాలంటే సపరేట్ చేసి వేరే కర్రీలో వాడుకుంటాను. అప్పటికప్పుడు చేసే కూరలోనే వాడతానండి, మళ్ళీ చేసే కూరలు అయితే వాడను. బంగాళదుంప టమాటా కర్రీ అయితే అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రోటీలో కూడా చాలా బాగుంటుందండి, పూరీలో కూడా చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కర్రీ ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని తినేసేయాలి. మీలో ఎంతమందికి ఇలా గ్రేవీ కర్రీ అంటే ఇష్టం, ఎంతమందికి ఫ్రై చేయడం ఇష్టమో కామెంట్ చేయండి. అన్నం ఎక్కువ తినేవాళ్ళు కూర తక్కువ తింటారండి. కూర ఎక్కువ తినేవాళ్ళు అన్నం తక్కువ తింటారు. మా ఇంట్లో అయితే అన్నం తక్కువగా తింటారు. కూరలు అయితే 3 చేయండి, 4 చేయండి, ఎన్ని చేసినా సరే సాయంత్రానికి మాత్రం కొంచెం కూర కూడా మిగలదు. అంత కూర ఎక్కువగా తింటారు మా ఇంట్లో అయితే. ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై, బంగాళదుంప కుర్మా చేశాను. నేను ఒక పక్క వంట చేసుకుంటూనే ఇంకొక పక్క అయితే బట్టలన్నీ నానబెట్టేశానండి. ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత బట్టలన్నీ కూడా వాష్ చేసుకున్నాను. బట్టలు వాష్ చేసిన తర్వాత బట్టలన్నీ ఆరేసి వచ్చానండి. ఈ లోపల వంట కూడా కంప్లీట్ అవుతూ ఉంది. మధ్య మధ్యలో వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటాను. మీరు కావాలంటే గ్రేవీలాగా కాకుండా ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బంగాళదుంపల్లో టమాటా ముక్కలు వేసిన తర్వాత మగ్గిపోయిన తర్వాత ధనియాల పౌడరు, పసుపు, ఉప్పు, కారం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదే మసాలా కారం అండి. మసాలా కారం అంటే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయ కారంలాగా ఉంటుందండి. ఈ కారం వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, లేదా పుదీనా కూడా వేసుకోవచ్చు. అలా మగ్గిపోయిన తర్వాత దించేసుకోవచ్చు అండి. గ్రేవీ కావాలంటే ఒక గ్లాసు వాటర్ పోసి సిమ్లో పెట్టేసి ఉంచండి. దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాలండి. కొంచెం మరీ తిక్కుగా కాకుండా కొంచెం గ్రేవీలాగా ఉండేలా చూసుకోవాలి. ఈ మధ్య అసలు వీడియో పెడడానికే కుదరట్లేదండి. ఇంటికి ఎవరో ఒకళ్ళు చుట్టాలు వస్తూనే ఉంటారు. మనం అనుకుంటాం పల్లెటూరులో ఉంటాయి పనులు తప్పవు అనుకుంటాం, కానీ సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న ఎక్కడున్నా చేసే పనులు మాత్రం అసలు తప్పవండి. కొంతమంది అంటూ ఉంటారు, ఏముంది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోవడమే కదా, పనులు ఏముంటాయి అంటారు. కానీ చేసే వాళ్ళకే తెలిసిద్దండి. ఎప్పుడైనా సరే అనేవాళ్ళు అంటూనే ఉంటారు, పడేవాళ్ళు పడుతూనే ఉంటారు. నన్నైతే చాలామంది అనేవాళ్ళు, ఏం పని ఉందమ్మా, ఏం పని ఉంది అనేవాళ్ళు. ఎందుకు ఉండవండి, ఉదయం లేచిన కాంచి పడుకునేదాకా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. విలేజ్లోనే కాదు సిటీలో అయినా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఊర్లో అనుకోండి అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అదే సిటీలో ఉన్నాం అనుకోండి, మన ఊరు నుంచి ఎవరు వచ్చినా, మనకు కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చినా సరే వాళ్ళ మంచి చెడు మనమే చూసుకోవాలి కదా. వంకాయ, వెల్లుల్లిపాయ కారం కోసం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి మధ్యలో పురుగులు ఉంటాయండి సగానికి కట్ చేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు దంచి ఉన్న కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొద్దిగా మిక్సీలో ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసి వేసానండి, లేదంటే రోట్లోనే దంచి వేసుకోవచ్చు. ఈ కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే సపరేట్గా వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని ఉప్పు, కారం వేసుకోవచ్చు, లేదా ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టి కానీ దంచి కానీ వేయొచ్చు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. కారం మొత్తం పట్టేలాగా వంకాయ ముక్కల్లో మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. సాంబార్లో కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది. ఉట్టి వంకాయతో కూడా అన్నం మొత్తం తినేయచ్చు. ఈరోజు లంచ్లోకి నేనైతే బంగాళదుంప ఫ్రై, అలానే బంగాళదుంప గ్రేవీ, వంకాయ కారం అయితే ప్రిపేర్ చేశాను. నేను వీడియో పెట్టడానికైతే చాలా లేట్ అయిపోయిందండి.
మా ఇంటికైతే రిలేటివ్స్ వచ్చారు. అందుకే నాకు కుదరక అసలు వీడియో పెట్టలేకపోయాను. ఇదైతే బుధవారం రోజు తీసిన వ్లాగ్ అండి. తర్వాత కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను కానీ పెట్టలేకపోయాను. ఏమనుకోవద్దు. నా ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఇంట్లో అందరికీ అయితే వంకాయ వెల్లుల్లిపాయ కారం అంటే చాలా ఇష్టం అండి. నేను కూడా ఉట్టి వంకాయలే తింటూ ఉంటాను. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ప్రతిరోజు కంపల్సరీగా 2-3 కూరలు అయితే కంపల్సరీగా కావాలండి. అన్నం తక్కువ తింటారు, కూర ఎక్కువగా తింటారు. యాక్చువల్గా అన్నం ఎక్కువగా తినకూడదు, కూర ఎక్కువ తినాలి. కూర ఎక్కువగా తింటే హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ నేను వంట అయిపోగానే మా బాబు కోసం అయితే అన్నం కలిపి ఇచ్చేస్తున్నానండి. ఇంతకుముందు అయితే నేనే తినిపించేదాన్ని. ఇప్పుడైతే ఓన్లీ కలిపి ఇచ్చేసాను అనుకోండి, జస్వినే తినేస్తాడు. పిల్లలకి అన్నం తినడం, స్నానం చేయడం అప్పుడప్పుడు మనం అలవాటు చేయాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనమే చేయాలి. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ అన్నీ అలవాటు చేయాలి. భోజనాలు అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా సర్దేశానండి. బెడ్షీట్లు అన్నీ వాష్ చేశాను. వంటగది మొత్తం సర్దుతూ ఉన్నాను. అందుకే అంట్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. మొత్తం వంటగదులన్నీ నీట్గా సర్దిన తర్వాత ఈ విధంగా ఉంది, చూపిస్తూ ఉన్నాను. మేము ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత అసలు సర్దలేదండి. అందుకే అన్నీ నీట్గా సర్ది పేపర్లు అయితే వేశాను. ఇల్లు కూడా దులిపేశానండి. తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికి నాకైతే చాలా చాలా టైం పట్టింది. చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో. సాయంత్రం 6 అయిపోయిందండి. ఈ అంట్లన్నీ క్లీన్ చేసుకొని నీట్గా ఇల్లు సర్ది పెట్టుకునేసరికి సాయంత్రం 6 అయిపోయింది. ఆ రోజైతే నైట్ వరకు కూడా ఏదో ఒక పనులు సరిపోతూనే ఉన్నాయి. ఇదే అండి ఇవాళకి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.